ఒక ఊర్లో అర్జున్ అనే ఒక యువకుడు ఉండేవాడు. అర్జున్ తన ఊరికి వెళ్లి చాలా సంవత్సరాలైంది. అందుకని తన సొంత గ్రామానికి వెళ్లి రావాలని అనుకుంటాడు. కాని ఆ రోజు ఒక్కటే భారీ వర్షం పడుతోంది. అన్ని బస్సులు రద్దయ్యాయి. ఒక్క చివరి బస్సు మాత్రమే ఉంది. దూరంలో పాత బస్సు కనిపించింది. మసక హెడ్లైట్లు, పగిలిన అద్దాలు, పాత ఇంజిన్ శబ్దం. అర్జున్ బస్సులోకి ఎక్కాడు. లోపల కొద్దిమంది మాత్రమే ఉన్నారు. కాని ఎవ్వరూ మాట్లాడటం లేదు. అందరూ నిశ్శబ్దంగా ముందుకు మాత్రమే చూస్తున్నారు. కండక్టర్ వచ్చాడు. ఎక్కడికి వెళ్ళాలి బాబూ? అని అడిగాడు. రౌల్పాడు వెళ్ళాలి కండక్టర్ గారు. అన్నాడు అర్జున్. కండక్టర్ ఒక్కసారిగా విచిత్రంగా చూసి టికెట్ ఇచ్చాడు. బస్సు ముందుకు కదిలింది. కొద్దిసేపటి తర్వాత అర్జున్ పక్కన కూర్చున్న ముసలమ్మ, అడవి దగ్గర బస్సు ఆగితే కిందకు దిగొద్దు, ఎందుకు? దిగిన వాళ్ళు తిరిగి రారు చెప్పింది. అప్పుడే మెరుపు పడింది. బస్సు ఒక్కసారిగా చీకటి అడవి దగ్గర ఆగిపోయింది. డ్రైవర్ 10 నిమిషాల బ్రేక్ అన్నాడు. ఇద్దరు ప్రయాణికులు బస్సు దిగారు. వాళ్లు చీకటిలో మాయమయ్యారు. కొద్దిసేపటి తర్వాత బస్సు మళ్లీ స్టార్టైంది. కాని ఆ ఇద్దరు తిరిగి ఎక్కలేదు. అర్జున్ భయపడ్డాడు. అతను ప్రయాణికులను లెక్కపెట్టాడు. సంఖ్య మాత్రం అలాగే ఉంది. అర్జున్ గుండె వేగంగా కొట్టుకుంది. నెమ్మదిగా నిలబడి వెనక్కి తిరిగి చూశాడు. చివరి సీట్లో ఒక వ్యక్తి కూర్చున్నాడు. అతను తల పైకెత్తాడు. అర్జున్ షాక్ అయ్యాడు. ఆ వ్యక్తి ముఖం పూర్తిగా తెల్లగా ఉంది. కళ్లలో నల్లటి ఖాళీ మాత్రమే కనిపిస్తోంది. ముసలమ్మ గట్టిగా చెప్పింది, వాళ్లవైపు చూడొద్దు, వెళ్ళి కూర్చో. అర్జున్ వెంటనే కండక్టర్ దగ్గరకు వెళ్ళాడు. రౌలపాడు ఇంకా ఎంత దూరం ఉంది కండక్టర్ గారు? కండక్టర్ నెమ్మదిగా నవ్వాడు. రౌలపాడా? ఆ గ్రామం 15 ఏళ్ల క్రితమే వరదల్లో కొట్టుకుపోయింది. అర్జున్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అప్పుడే అతనికి పాత జ్ఞాపకం గుర్తొచ్చింది. 15 సంవత్సరాల క్రితం తన తల్లిదండ్రులతో వెళ్తున్న బస్సు వరదలో నదిలో పడిపోయింది. అర్జున్ చుట్టూ చూశాడు. పాత సీట్లు, నిశ్శబ్ద ప్రయాణికులు. ఇదదే బస్సు, మునిగిపోయిన బస్సు. ఇక్కడున్నవాళ్లందరూ చనిపోయినవాళ్లు. బస్సు నెమ్మదిగా నది దగ్గర ఆగింది. కండక్టర్ తలుపు తెరిచాడు. ఈ స్టాప్ వచ్చేసింది. బయట వర్షంలో కొన్ని నీడలు నిలబడి ఉన్నాయి. వాళ్ల మధ్యలో అర్జున్ తన అమ్మానాన్నలను చూశాడు. వాళ్లు చిరునవ్వుతో అతనివైపు చూస్తున్నారు. అర్జున్ వాళ్ల అమ్మానాన్న దగ్గరకు వెళ్ళాడు. తలుపులు మూసుకున్నాయి. బస్సు చీకట్లో అదృశ్యమైంది. ఉదయం నది దగ్గర ఒక పాత బస్సు టికెట్ కనిపించింది. దానిపై ఇలా రాసి ఉంది, రౌలపాడు, ఒక ప్రయాణికుడు. ఆ నది ఒడ్డున టికెట్ ఎందుకుందో తెలుసుకోవాలి అంటే పార్ట్ 2 అని కామెంట్ చేయండి. ఎంత ఎక్కువ కామెంట్స్ మరియు లైక్స్ వస్తాయో అంత ఫాస్ట్గా పార్ట్ 2 తీసుకొస్తాం. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.